హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అటుకుల దద్దోజనం చూపిస్తున్నానండి. ప్రసాదంగా చేసుకోవాలి అనుకున్నా, ఉదయం బ్రేక్ఫాస్ట్గా అయినా, నైట్ లైట్గా డిన్నర్గా తినాలనుకున్నా చాలా బాగుంటుందండి. ముందుగా 1 కప్పు అటుకులని తీసుకుని ఒకసారి శుభ్రంగా కడిగి జల్లెట్లోకి వార్చుకోవాలి. ఎక్కువసేపు నానబెట్టని అవసరం లేదండి, ఒకసారి కడిగి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బేసన్ తీసుకుని అందులోకి 1 కప్పు కమ్మటి పెరుగుని తీసుకోవాలి. పెరుగు కమ్మగా ఉండాలండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఎటువంటి గెడ్డలు లేకుండా బాగా చిలికి తీసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కడిగి పెట్టుకున్న అటుకులని వేసుకోవాలి. మన ఛానల్లో అన్నం తోటి దద్దోజనం, సేమియా దద్దోజనం కూడా ఉందండి, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు కాచి చల్లారబెట్టుకున్న పాలని వేసుకోవాలి. పాలు మీకు నచ్చితే వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. పాలు వేయడం వలన ఎక్కువసేపు దద్దోజనం పులియకుండా ఉంటుందండి. ఈ విధంగా బాగా కలుపుకుని మూత పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దద్దోజనానికి నేతిపోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. నెయ్యి కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొన్ని జీడిపప్పుల్ని వేసుకుని వీటిని దోరగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఇంగువను కూడా వేసుకుంటే బాగుంటుందండి. చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి తరుగుని వేసుకోవాలి. 2-3 రెమ్మల కరివేపాకు వేసుకుని అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న మిరియాల పొడిని వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు అంతటిని దద్దోజనంలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తురిమి పెట్టుకున్న కీరదోసకాయ తురుముని వేసుకుంటే చాలా బాగుంటుందండి, శరీరానికి చలువ చేస్తుంది. మీకు ఇందులోకి నచ్చితే క్యారెట్ తురుముని వేసుకోవచ్చు. దానిమ్మ గింజలు కూడా వేసుకుంటే రుచి బాగుంటుందండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని కలుపుకోవడమే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసినట్లయితే దద్దోజనం రుచి చాలా బాగుంటుందండి. ఉదయం బ్రేక్ఫాస్ట్గా అయినా, దేవుడికి ప్రసాదంగా నైవేద్యం చేసుకోవాలి అనుకున్నా, నైట్ లైట్గా డిన్నర్గా తినాలనుకున్నా చాలా బాగుంటుంది. 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు.